ఈ వీడియోలో అయితే మనం హనోయ్ వియత్నాంలో ట్రైన్ స్ట్రీట్ టెంపుల్స్ ఓల్డ్ క్వార్టర్లో ఉన్న ఫుడ్ అవన్నీ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. పపెట్ షో కూడా. సో ఇక్కడ బియర్ స్ట్రీట్, ట్రైన్ స్ట్రీట్, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్స్ ఉంటాయి, ఫుడ్ స్ట్రీట్ అవన్నీ. సో అలా అన్నీ తిరుగుదాం. ఈరోజు అయితే మనం బియర్ స్ట్రీట్ అండ్ షాపింగ్ స్ట్రీట్కి వచ్చాం. ఇక్కడ చూద్దాం ఏమున్నాయో. రేటింగ్ చూడు ఏవి బాగున్నాయో దీంట్లో. ఎంత ఫుల్ ఉన్నారు ఈయనే కదా అందరూ. ఇక్కడ హోటల్ ఉంది చూడు, ఇక్కడ మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ కావాలన్నావు కదా. సో మేము ఇలా మంచి స్పాట్ వెతుక్కున్నాం అనమాట. అక్కడ ఒక అవకాడో జ్యూస్ స్మూతీలు దీనికి తాక్కున్నాం. చిన్న మినీ చైర్స్ ఉంటాయి అక్కడ, అంతే ఇలా చాలా బాగున్నాయి. ఇంకా అలా వెళ్ళిపోయాం ఇంక. సో ఇంకా నెక్స్ట్ డే కాఫీ తాగదామని వెళ్ళాం అన్నమాట పక్కన. సో ఈ కరెన్సీలో ఎలా చూడొచ్చు అంటే లాస్ట్ 2 జీరోలు తీసేసి మిగిలిన అమౌంట్ని బై 3 చేస్తే మన కరెన్సీలో వస్తుంది. అంటే 10,000 రాస్తే 33 రూపీస్ అనమాట. సో కాఫీ అయితే 100 రూపాయలు ఉంది. ఇంకా పక్కన లేన్లోనే ఇక్కడ బైక్ స్ట్రీట్ అంటారు అనమాట. ఇక్కడ అన్ని బైక్స్ దొరుకుతాయి రెంట్కి, స్పాస్ కూడా చాలా ఉంటాయి. సో మేమైతే బైక్ తీసుకోవడానికి వెళ్ళాం అండ్ బైక్ రెంటల్ తీసుకున్నాం. ఇక్కడ పాస్పోర్ట్ అడుగుతారు, లేదంటే $200 అడుగుతారు డిపాజిట్ లాగా. సో బెటర్ పాస్పోర్ట్ ఇచ్చేయచ్చు, కానీ అది చూసుకొని ఇవ్వండి. అక్కడ రేటింగ్ ఉంటాయి, బైక్ స్ట్రీట్ అన్నా కదా, అక్కడ అవన్నీ లింక్లో ఉంటాయి చూడండి. వెరీ హై. ఎవడెట్లా వస్తున్నాడో అర్థం కావట్లేదు చూడు, దూరిపోతా అన్నాడు. అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి పైన. మళ్ళీ సిగ్నల్ అంటే గల్లీ గల్లీకో సిగ్నల్ ఉంది ఇక్కడ, ప్రతి గల్లీ ఒక సిగ్నల్. ఓల్డ్ క్వార్టర్ లో మొత్తం 36 స్ట్రీట్స్ ఉన్నాయంట. సో మొత్తం హ్యాపెనింగ్ అంతా ఓల్డ్ క్వార్టర్లోనే ఉంటుంది. రూమ్ మీరు అక్కడ దగ్గర తీసుకోవచ్చు. ఇంకా మేము బైక్ స్ట్రీట్ ఇవన్నీ అయిపోయాయి కదా, నెక్స్ట్ ట్రైన్ స్ట్రీట్కి వెళ్తున్నాం. కాఫీ ఏమైంది? నాకు చాలా నచ్చింది. నేను బతకలేని ఇక్కడ, నేను పోతా ఇండియాకి, జ్యూస్ తాగుతా ఇంకోటి, ఇంకా అదే టేస్ట్ వస్తుంది. ఎంజాయ్. పండగ. వైట్ కాఫీ పౌడర్, మిల్క్. సో ఇది మన ట్రైన్ స్ట్రీట్. ఇక్కడ అంతా ఉంది చూడండి, అందరూ వచ్చి ఇక్కడ చీరలలో కూర్చుంటారు. ఇక్కడ టైమింగ్స్ ఇవన్నీ. మేమైతే ఒక ప్యాషన్ ఫుడ్ ఇట్టి ఖాళీగా వచ్చి కూర్చున్న 30K కట్టాలంట. మన దాంట్లో కాదు, వాళ్ళ కరెన్సీ. సో ఇదంతా ఇలా ఉంటుంది. ట్రైన్ వచ్చినాక చూద్దాం ఎట్లుంటుంది. మొత్తం మూల దాకా ఉంది. కూడా ఇస్తారు, కావాలనే తీసుకోవచ్చు. అక్కడ ఉంది ట్రైన్, అదే అనుకుంటూ వస్తుంది. ఆ మూడు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని పెట్టాము. ట్రైన్ దీని మీద వెళ్తుంది. సో ఇట్లా ట్రైన్ వచ్చే ముందు అయితే వీళ్ళు ఇవన్నీ బంద్ చేసి అన్ని దగ్గరికి పెట్టుకుంటారు. మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ బీర్ కాయిన్ ఫ్రీగా ఇస్తారు, అది పెట్టుకొని మనకు గుర్తుగా తీసుకెళ్ళారు. ఈ పంది మాంసాలు కాదు, వెజ్ స్ప్రింగ్ రోల్స్ వస్తుంది. అడు చూడు, అందరు లేచిన ట్రైన్ కమింగ్, క్లాప్స్, ఫోటో. రన్నింగ్ లో ట్రైన్ రన్నింగ్ లో ఎక్కి ఎంత దగ్గర నుంచి పోతుంది. చాలా స్పీడ్గా వస్తుంది అయితే. ఊగి పడిపోలేదే, పడిపోదుగా. సో మేము నెక్స్ట్ 1 పిల్లర్ పగోడా టెంపుల్కి వెళ్ళాం అనమాట. రూట్స్ అయితే ఇలా క్లియర్గా ఉన్నాయి అన్నమాట. అంతా ఫ్లాగ్స్ ఉంటాయి చూసిన ఇక్కడంతా. బిల్డింగ్స్ కూడా బాగున్నాయి అనే లొకేషన్స్. ఇక్కడ దారిలోనే అసెంబ్లీ కూడా వస్తుంది నెక్స్ట్ వీళ్ళది. మెయిన్ రోడ్ ఇదే. గవర్నమెంట్ ఆఫీస్. కాదు,
సో ఆఫ్టర్ 15 minutes మొత్తానికి మేమైతే వచ్చేసాం. బైక్ పార్కింగ్లో పెట్టి వచ్చాం అనమాట. ఇక్కడ 1 pillar పగోడా అండ్ మొసోలం అని ఉంటుంది, అక్కడ వాళ్ళ హిస్టరీ గురించి ఉంటుంది. సో ఇది అది దీని ఆపోజిట్ రూట్లో ఇట్లా వెళ్తే మనకి 1 pillar పగోడా టెంపుల్ వస్తుంది. చాలా పెద్ద గార్డెన్ ఉంది లోపలంతా. మీరు కావాలంటే వెళ్ళొచ్చు లోపలికి, నా టైం లేక వెళ్ళలేదు. ఇక్కడనే పక్కనే ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉన్నది, ఎట్లుందో చూడండి. ఇక్కడ టెంపుల్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పెడతారు అన్నమాట. వాటర్ వాళ్ళు తినేటివి తాగేటివి డైలీ ఉన్నాయి అన్నీ తెచ్చి పెడతారు. ఇదే 1 pillar పగోడా టెంపుల్. చుట్టూ లోటస్ ఉంటుంది, ఇది 1 pillar పై నిలబడి ఉంటుంది అనమాట. చూడండి అలాగే డిఫరెంట్ బాగుంది. లోపల కూడా సేమ్ అలానే ఒక స్టాచ్యూ ఉంది. తర్వాత చుట్టూ అంతా అవన్నీ పెట్టారు. కొందరైతే సిగరెట్స్ అవన్నీ కూడా పెట్టారు, వాళ్ళు డైలీ తినేటివి తాగేటివి పెట్టారు అనమాట. లొకేషన్ అయితే బాగుంది, పీస్ఫుల్గా చల్లగా చెట్ల మధ్యలో. చాలా పెద్ద గార్డెన్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ మేము టెంపుల్ ఆఫ్ లిటరేచర్ వెళ్ళామన్నమాట. ఇవన్నీ ఓల్డ్ హోప్ క్వార్టర్లోనే ఉంటాయి, అది ఒక 15-20 minutes దూరంలో. మిడ్ ఆటమ్ ఫెస్టివల్ కోసమే ఇది, అందుకే బాగా పెట్టారు. మనము రివర్స్ వచ్చేసరికి ఉంటుంది ఫెస్టివల్ అది. సో ఇది టెంపుల్ ఆఫ్ లిటరేచర్. ఎంట్రన్స్ టికెట్ వచ్చి 250 అలా ఉంటుంది. ఆన్లైన్లో ఎక్కువ ఉంటాయి, సో బెటర్ ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు, చాలానే అవైలబుల్ ఉంటాయి. ఇది గార్డెన్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషన్ బాగా రావాలని కిడ్స్ ఎగ్జామ్స్ ముందర కూడా వచ్చి ప్రే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ నడుస్తూ ఉంటాయి చాలా. సో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. అండ్ ఇక్కడ చాలామంది గైడ్స్ వచ్చే వాళ్ళు ఇలా తెస్తారనమాట, ఒక ఫ్లాగ్ పెద్దగా వాళ్ళకి పెడతారు, ఎక్కడైనా మిస్ అయితే చూసుకోవడానికి. దీని గురించి హిస్టరీ అంతా ఉంది, వెల్ నాలెడ్జ్ ఎలా రిలేటెడ్ అది ఇది అంతా బాగుండే. లోపల చాలా చల్లగా, చాలా పెద్ద స్పేస్ ఉంది ఇది. మ్యాథమెటిక్ ఒలింపిక్స్ అని వస్తుంది. ఓకే, అట్లా ఉంటుంది టెంపుల్ ఆఫ్. సౌండ్ బాగా వస్తుంది. అన్ని ఫ్లాగ్స్ లాగా సైటా ఇది పెయింటింగ్స్ బాగున్నాయి. రెస్పెక్ట్ బాగుంది కదా అందరు చచ్చిపోయిన వాళ్ళ గురించి. పెయింటింగ్స్ బాగున్నాయి. సో ఇక్కడ ఫేమస్ బన్మీ ఉంది. సో నెక్స్ట్ అది ఓల్డ్ క్వార్టర్లోనే ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా లంచ్ తినడానికి. ఇక్కడ లంచ్ అంతా ఇవే. చాలా కలర్ఫుల్ గా ఉంది. అది ఇంకా ముందా? ఏం చేస్తున్నావు? బాగేదే లేదు.
ఇక్కడ ఎప్పుడూ లైన్ ఉంటుంది ఫుల్గా. ఇప్పుడు కూడా లైన్ ఉంది చూడండి, ఇంతమంది ఉన్నారు లైన్స్లో. సో ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. బన్నీ ఎలా ఉంది? అన్ని ఫేమస్ అన్నారు, ఏం ఫేమస్ నాకు అర్థం కాదు. మరి బిర్యానీ తినే వాళ్ళకి బ్రెడ్ ముక్కలు తినమంటే ఇట్లే ఉంటుంది వేసుకోవాలి. ఇంకా అలాగే తిరిగి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని నైట్ వాటర్ పార్క్ పిచ్ షోకి అయితే వెళ్ళాం. సో ఇది ఫేమస్ అనమాట ఇక్కడ. బాగుంది వాటర్ పార్క్ పిచ్. ఫాస్ట్. ఈ పాపను అడ్డం పెడతాను. చూడండి అలా ఆడుకుంటా అన్నారు వీళ్ళు. చల్లగా ఉంది కదా. Lúc quậy yêu chiếu nhiều. స్నేక్ డాన్స్. సో ఇంకా నైట్ ఇక్కడ నోట్ కేఫ్ ఫేమస్ అంటే పక్కకి వెళ్ళాం. ఇక్కడ అన్ని నోట్స్ రాసి పెడతారు అన్నమాట. ఇట్లాగా కేఫ్ అంతా నోట్ రాసి ఉంది. డిఫరెంట్గా ఉండే బాగుంది.